ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. రోజు నాన్ వెజ్ ప్రియులకు మంచి కర్రీ అని చెప్పచ్చు. గోడ్ హెడ్ కర్రీ అనమాట. మేక తలకాయ కూర. దానికోసం నేను 30 కేజీ అండి. ఇది 30 కేజీ కొట్టేశాక, తల కొట్టాక 30 కేజీ అనమాట. ఈ ముక్కలన్నీ కలిపి దీన్ని ఒక 5-6 సార్లు వాష్ చేశాను. తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి శుభ్రంగా మళ్ళీ 2-3 సార్లు వాష్ చేశాను. అలా వాష్ చేస్తే కన్నా నీసు వాసన రాకుండా ఉంటుంది అనమాట. ఇవ్వండి, వీటి కోసం కావాల్సినవి ఏంటో చూపిస్తాను. ఫస్ట్ ఇలాచి ఒక 4 అండి, మిరియాలు కొంచెం, సోప్ అండి, సోపు కొంచెం వేస్తున్నాను. మనకి ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లోకి సోప్ వేసామనుకోండి మంచి స్మెల్ వస్తుంది. అలాగే అరగటానికి మంచి ఇదన్నమాట. అరగని వాళ్ళు ఉంటారు కదా, అది వేస్తే ఊరికినే అరిగిపోద్ది. ఒక 5-6 లవంగాలు, చిన్న చెక్క. ఇప్పుడు పొయ్యి ఆన్ చేస్తానండి. పొయ్యి ఆన్ చేస్తున్నాను. సోంపు, చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు వేసుకున్నాం కదా. ఒక 2 స్పూన్లు ధనియాలండి, చిన్న స్పూన్తోనే. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం. అలాగే ఒక 1/2 చిప్ప ఎండు కొబ్బరి అండి. ఈ కర్రీకి అసలు ఎండు కొబ్బరే బాగా టేస్ట్ వస్తుందండి. మీడియంలో పెట్టి వేపుకుందాము. మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకుందాం. చిన్న ముక్క జాజికాయ ముక్క అండి, చిన్న ముక్క అంతే, ఎక్కువ వేయకూడదు, చిన్నది అసలు. ఇదిగోండి. అలాగే గసగసాలు 1 స్పూన్ అండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని వేసేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తానండి. ధనియాలు, ఎండు కొబ్బరి, లవంగాలు, చెక్క, యాలకులు, కొంచెం చిన్న ముక్క జాజికాయ అండి. ఇవి రోస్ట్ అయిపోయి పొయ్యి కట్టేస్తున్నానండి. అలాగే 30 కేజీకి చిన్న అల్లం ముక్క, 1 అంగుళం అల్లము, ఇవి వెల్లుల్లిపాయలండి. ఇవి కలిపి మెత్తని పేస్ట్ లాగా చేస్తానండి. దీనికి పేస్ట్ అయితేనే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. అల్లము, వెల్లుల్లి, ఇవి మసాలా అంతా కలిపి నేను పేస్ట్ చేసుకొస్తాను. మొత్తం చూపించిన మసాలాలన్నీ పేస్ట్ చేసేసానండి. ఇట్లా మెత్తగా పేస్ట్ అయిపోవాలన్నమాట. కర్రీకి మసాలా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. ఇదిగోండి, మెత్తగా పేస్ట్. ఇప్పుడు కర్రీకి కావాల్సినవి అన్నీ చూసి ప్రిపేర్ చేస్తాను ఒకసారి. ఇందాక మసాలాలు చూపించాను కదా. ఇప్పుడు ఇదిగోండి 4 ఉల్లిపాయలు ఇలా చీలికలుగా కోసుకున్నాను. 5-6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పుదీనా, 30 కేజీకి 3 టమాటాలు తీసుకున్నానండి. ఇలా మెత్తగా స్మాష్ చేస్తాను టమాటాలు. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టాను అనమాట. ఇది కంపల్సరిగా వేయాలండి తలకాయ కూరలో. చింతపండు చిన్నది, ఇంత నిమ్మకాయ సైజ్ అంతా ఇలా నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కర్రీ. దీనికి ఇది కుక్కర్లో చేసుకుందామండి. కుక్కర్ ఆల్రెడీ నేను పొయ్యి ఆన్ చేసి పెట్టేశాను. ఇందులో ఏమేమి వేయాలో మీకు 1 బై 1 చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. కుక్కర్ వేడెక్కిందండి. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇది. తర్వాత బే లీఫ్ అండి, బిర్యానీ ఆకులు
2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. తర్వాత చీలికలుగా కోసిన ఉల్లిపాయలండి. నాలుగు పచ్చిమిరపకాయలు. ఇవి బాగా ఎర్రగా వేసుకోవాలండి ఉల్లిపాయలు. ఎర్రగా వేగనిద్దాం ఉల్లిపాయలు బాగా. ఇప్పుడు కొంచెం వేగినాయండి. ఇందులో కరివేపాకు వేస్తున్నాను. పసుపు వేయించుకొచ్చిందండి వాసన. ఇప్పుడు వేగింది కదా, మనం రుబ్బుకున్న మసాలా ఉంది కదండి, ఇది వేసేస్తున్నాను. ఇందులోనే 1 by 1 వేసేసుకున్నానండి. ఇదిగోండి 2 స్పూన్లు, అంటే చిన్నది ఇది తెలుసు కదా మీకు, సరిపడినంత సాల్ట్, ఒక 1/2 టీ స్పూను పసుపు, కొంచెం ఎక్కువ వేసుకోవాలండి పసుపు. కారం చిన్నదండి, ఇది 2 స్పూన్లు వేస్తున్నా. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి తినగలిగినంత. ఇప్పుడు ఇలా కలిపేసుకొని ముక్కలు కూడా వేసేసుకుందామండి. తలకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. మసాలా అంతా ముక్కలకు పట్టేసి తర్వాత టమాటా కూడా అండి. సిమ్లో పెట్టుకొని వేపుకోండి బాగా అడుగంటకుండా. ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ అంతా ముక్కలకు పట్టి బాగా వేగాలండి. ఊరికే జస్ట్ కుక్కర్ మూత జస్ట్ ఇలా పెట్టేసి వేపుతున్నాను నేను. బాగా వేగనిద్దాం, ఆయిల్ పైకి వచ్చే వరకు వేగనిద్దాం. అప్పుడే నీచు వాసన ఎన్ని రాకుండా ఉంటాయి. మనం ఆయిల్లో ఎంత ఫ్రై చేస్తే అంత నీచు వాసన రాకుండా ఉంటుంది అన్నమాట. అది కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉంచుదాం. అలా ఆయిల్లో ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దామండి. ఒకసారి మూత తీస్తున్నానండి. ఊరికే అంటే వెయిట్ పెట్టకుండా ఊరికే అది మూత పెట్టాను అనమాట. చూడండి అలా ఆయిల్ పైకి వచ్చిందో, అంటే బాగా ఆయిల్లో వేగిందనమాట. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు పుదీనా ఉంది కదా, కొంచెం పుదీనా ఇదిగోండి, ఊరికే 10 ఆకులు. తర్వాత మిగతా పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, ఇవి కొంచెం కొత్తిమీర, కొంచెం లాస్ట్లో వేస్తాను మళ్ళీ. కొంచెం ఇప్పుడు హైలో పెట్టుకుందాం. కొంచెం చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి అసలు, ఇంకా అవ్వకుండానే. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మసాలా వేసిన జార్ ఉంది కదా, ఇందులో వాటర్ అండి. అలాగే మనము ముక్కలు మునగ
వాటర్, ఎంతవరకు అయితే ముక్కలు ఉంటాయో అంతవరకు వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఇందులో కొంచెం వాటర్ వేసుకొని, మరీ పుల్లగా చేసుకోకూడదు, అవ్వగారు అవన్నీ పోయేలాగా అన్నమాట చింతపండు. ఒక్కసారి పిసికి పోసేసాను, సరిపోతాయండి ఇవి. ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ అయింది కదా, ఇంకా కొంచెం వేసుకోవచ్చండి వాటరు, మనకి ఇదే టేస్ట్ అసలు సూప్ లాగా. ఇప్పుడు ఇది 7-8 విజిల్స్ వరకు పెట్టుకుందామండి. ఇక మూత పెట్టేస్తున్నాను, 8 విజిల్స్ రానిద్దాం. మీడియంలో, హైలో కాదు, మళ్ళీ హైలో వస్తే ఉడకదు. మీడియం టు సిమ్ మీ ఇష్టం, అది మీడియం తర్వాత ఏదైనా పెట్టుకోవచ్చు. ఇదిగోండి పొయ్యి తగ్గించేస్తున్నాను చూడండి, మీడియంలో పెడుతున్నాను. ఇదిగోండి ఇప్పుడు 8 విజిల్స్, కంపల్సరీగా 8 విజిల్స్ రావాల్సిందేనండి. 8 విజిల్స్ వచ్చాక ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. 8 విజిల్స్ వచ్చేసినాయండి, అలాగే ఇది కూడా పోయింది. మూత తీసేస్తున్నాను. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఇప్పుడు మిగతా కొత్తిమీర ఉంది కదా, అది వేసేసుకుందాం. ఇది ఈ టైంలోనే ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని వేసుకోండి. నాకైతే వేసినవి నాకు సరిపోతాయి, బాగా ఉడికిపోయినాయండి. లేతది కొట్టించుకొచ్చాను. ఇప్పుడు 1 నిమిషం ఉడకనిచ్చి తీసేద్దాం, కొత్తిమీర దానికి పట్టేలాగా. వాసన అయితే గుమాయించి కొడుతుందండి అసలు. నేనైతే రాగి ముద్దతో రెడీగా ఉన్నానండి. ఇదిగోండి రాగి ముద్దతో రెడీగా ఉన్నాను. కర్రీ కూడా కట్టేస్తున్నాను, ఇంక రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రాగి ముద్దతో తిని చూపిస్తాను మీకు. ఇలా ఉండాలండి. ఇదిగోండి రాగి ముద్ద, తలకాయ కూర. టేస్ట్ చేస్తాను. రాగి ముద్ద చాలా సాఫ్ట్గా ఉందండి అసలు. అంటే నేను రైస్ వేయలేదు అనమాట, ఉట్టి రాగి పిండితో చేసుకున్నాను. నిజంగా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి రాగి ముద్ద. అసలు చాలా టేస్టీగా ఉందండి, సూపర్ ఉందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.